నిర్మలా సీతారామన్ గారు రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఏంటంటే ఫస్ట్ టైం లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సివిల్ స్కోర్ అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో మనం మీడియాలో ఏడ చూసుకున్నా కూడా దానికి సంబంధించిన ప్రతిదీ ఉన్నది. ఏంది నౌ సివిల్ స్కోర్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఫర్ టేకింగ్ ఫస్ట్ టైం లోన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా. నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ సివిల్ స్కోర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఫస్ట్ టైం లోన్ ఇన్ ఇండియా. ఓకే, సివిల్ స్కోర్ నాట్ మ్యాండేటరీ. సో ఓకే, బాగానే ఉంది. ఎవరికైతే నిజంగా చాలా ఇంపార్టెంట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. కానీ దీన్ని మిస్యూజ్ చేయడానికే చాలా వరకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం పాజిటివ్గా మాట్లాడుకుందాం, కొంచెం నెగిటివ్ వేలో కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు కొన్ని వేల కోట్లల్లో లోన్స్ తీసుకుంటా ఉంటారు. లోన్స్ తీసుకొని ఏం చేస్తారంటే చాలా మంది కూడా ఇక మనకు తెలిసిందే ఈడ బ్యాంకులను కరప్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఈడ లోన్లు తీసుకొని బయట దేశాలకు పారిపోతారు. ఆ భారం అంతా ఎవరిపైన పడుతుందంటే ఆబ్వియస్లీగా మన పైనే, జనాలపైనే. ఏదో ఒక ట్యాక్స్ రూపకంలోనో లేదా మన బ్యాంకులో అప్పుడప్పుడు చిన్న చిన్న ఛార్జీలు లెక్క కట్ అవుతాయి, బ్యాంకులంతా కూడా అట్లా రికవరీ చేసుకుంటుంది. ఇన్ కేస్ దీన్ని నిజంగా ఎవరైనా ఒక స్కామ్ లాగా యూజ్ చేసిండ్రు అనుకోండి, లోన్లు తీసుకున్న వాళ్ళందరూ సివిల్ అంటే ఇన్ కేస్ వాడు లోన్ తీసుకొని కట్టకపోతే ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? తనకి ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం లోన్ రాదు. ఓకే, తన పైన పడే ఛార్జెస్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది వాస్తవంగా మంచిది. కానీ ఎలా వాడాలి, ఎంత లిమిట్లో వాడాలి ఏందనేది ఎవరికి కూడా తెలియదు. క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అనేది నిజంగా చాలా మంచిది. మనకి ఎమర్జెన్సీలో కానివ్వండి, ఎక్కడైనా యూజ్ చేసుకోవాలన్నా మనకు ఒక మంచి ఆప్షనే. కానీ నువ్వు మళ్ళీ దాన్ని రీపే చేసుకోగలవా? ఇష్టం ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి సార్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటారు. 4-5 క్రెడిట్ కార్డులు లిమిట్లు ఉంటాయి, 4-5 లక్షల లిమిట్ ఉంటుంది. అరే లిమిట్ ఉన్నది కదా అని చెప్పి వన్స్ మనం ఒక్కసారి గీకినాం అనుకోండి, ఆ ఇంట్రెస్ట్లు ఎంత ఘోరంగా పడుతున్నాయో ఎవరికి తెలియదు. కట్టేటప్పుడు తెలుస్తుంది నొప్పి ఎవరికైనా కూడా. ఇట్లా ఓకే, నేను దీన్ని ఏం అపోజ్ చేస్తలేను. ఫస్ట్ టైం సివిల్ స్కోర్ లేకుండా లోన్ ఇవ్వడం ఏదైతే ఉందో మంచిదే. కానీ దీన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్. ఒకసారి దీనిపైన కూడా మీ కామెంట్స్ తెలపండి. ఎందుకంటే చాలా మంది దీనివల్ల ఏమవుతారంటే కొంతమంది అడిక్ట్ అయిపోవడం ఉంటుంది. పిల్లలు కూడా ఎవరైనా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఎంపాకెట్ అని, స్లైస్ అని, సో అండ్ సో చాలా వీళ్ళందరూ కూడా ఇట్లా సివిల్ స్కోర్తో సంబంధం లేకుండానే ఇస్తున్నారు. స్టూడెంట్స్ అందరు కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి రీపే చేయలేక వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్స్ పోయి వీళ్ళు ఇట్లా తీసుకున్నారు సో అండ్ సో అని చెప్పి చాలా ఇష్యూస్ అయినాయి. మరి మీరు ఇట్లాంటిది ఒక తీసుకొచ్చేటప్పుడు మరి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఏందనేది కూడా ఒకసారి జనాలకు చెప్పాలి కదా. అవన్నీ ఏం ఆలోచించకుండా ఈరోజు మీరు లోన్స్ తీసేసుకుంటే వాళ్ళు కట్టిన ఇంట్రెస్ట్లతో మనం ఏదైనా చేయొచ్చు కదా అని అనుకోవడం అయితే అది 100% కరెక్ట్ కాదు అని అయితే నేను అనుకుంటున్నా. ఓకే, మీరు తీసుకొచ్చినది ఏదైతే ఉందో బాగానే ఉంది, కానీ దానివల్ల జనాలు దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తారా లేదా అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటివి వచ్చినప్పుడు అరే లోన్ వచ్చింది అని చెప్పి మీరు అవసరం ఉన్నా లేకున్నా తీసుకున్నా మీరు కరెక్ట్ టైంకి పే చేయండి. ఒకటే అంటున్నా, ఏంటంటే లోన్స్ అయినా కానివ్వండి, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అయినా ఏదైనా కూడా మీరు కరెక్ట్ టైంకి పేమెంట్ చేసి మీరు దాన్ని కరెక్ట్ వే ఆఫ్ యూజ్లో చేసుకుంటేనే అది మీకు లాభం. లేదు నాకు అవసరం లేకున్నా ఉన్నాయి కదా లిమిట్ అని చెప్పి మీరు ఎక్కడైనా యూజ్ చేసినా, లోన్స్ తీసుకున్నా, స్వైప్ చేసినా కట్టేటప్పుడు మాత్రం మీకు 100% చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి ఆలోచించి క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లోన్స్ అయినా ఏవైనా కూడా మీకు అవసరమైనంత వరకే తీసుకోండి. గవర్నమెంట్ ఇస్తుంది, 100 పథకాలు ఇస్తుంది ఉచితంగా అని చెప్పి కూడా చాలా ఇస్తుంది. కానీ దానివల్ల మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఈ రోజు గవర్నమెంట్ ఒకరికి ఫ్రీగా ఇస్తుందంటే ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకు? మనం కట్టే ట్యాక్స్ రూపకంలోనే మనం కట్టేరియే కదా అవన్నీ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు పనిచేసుకుంటా పోతా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోడ్ ట్యాక్స్లు కూడా కడతాం, కానీ రోడ్లు ఎట్లున్నాయి? రోడ్ ట్యాక్స్ అని మనం కట్టే రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఖాళీ రోడ్ల కోసం అనే పోదు, దాని నుంచి వెళ్ళే వీళ్ళందరూ కూడా డివైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చే ఉచిత పథకాలన్నీ ఏడికెళ్ళి వస్తాయి, ఈ మనం కట్టే ట్యాక్స్లకి వెళ్ళే వాళ్ళందరూ ఇస్తూ ఉన్నారు. సో అందుకే ఒకసారి జనాలు ఆలోచించండి. సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో సివిల్ స్కోర్ కి అసలు బ్యాంక్ లోన్స్ సంబంధం లేదు, ఫస్ట్ టైం లోన్ తీసుకునే వాళ్ళకి సివిల్ స్కోర్ అవసరం లేదనేది ఏదైతే ఉందో దీనిపైన ప్రతి ఒక్కరు మీ కామెంట్స్ని తెలపండి. ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదైనా కూడా ఎలా ఉంటుంది ఏందనేది కూడా ప్రతి ఒక్కరు మీ కామెంట్స్లో తెలపండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.